హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. వాట్సాప్ నవేడేస్ ప్రతి ఒక్కళ్ళు వాడుతున్నటువంటి ఒక ఆండ్రాయిడ్ యాప్ మనకు తెలుసు. అయితే ఇది సరికొత్త బీటా వెర్షన్ ఇప్పుడు కొంతమంది అంటే సెలెక్ట్ చేసినటువంటి వినియోగదారులకు మాత్రమే చాలా పెను మార్పులు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అంటే బిగ్ చేంజ్ని తీసుకొచ్చింది. వాట్సాప్ తన లేటెస్ట్ బీటా వెర్షన్లో పరీక్షించడానికి స్టేటస్ యాడ్స్ అండ్ ప్రమోటెడ్ ఛానల్స్ అనేటువంటి 2 న్యూ ఫీచర్స్ని విడుదల చేసింది ఇటీవల. అంటే మొన్న అంటే లాస్ట్ మంత్లోనే వాట్సాప్ కోసం మెటా ప్రకటించిన ఫీచర్లు ఇవి అన్నమాట. ఇప్పుడు స్టేటస్లో స్పాన్సర్ యాడ్స్ వస్తూ ఉంటాయి. అవేంటో తెలుసా? WABETAINFO వీళ్ళు ఇచ్చినటువంటి అంటే వెబాటిన్ ఆఫ్ నివేదిక ప్రకారం చూస్తే పైన పేర్కొన్నటువంటి 2 కొత్త ఫీచర్లు ఉన్న వాట్సాప్ బీటా వెర్షన్ అంటే 2.25.21.11ను కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది వాట్సాప్. వీటిలో స్టేటస్ యాడ్స్ గురించి చెప్పాలంటే ఇప్పుడు బిజినెస్ అకౌంట్ వినియోగదారులంతా కూడా వాట్సాప్ స్టేటస్ విభాగంలో వాళ్ళ ప్రోడక్ట్స్ లేదా వాళ్ళ సర్వీసులకు సంబంధించిన స్పాన్సర్డ్ యాడ్స్ను వాళ్ళు ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఈ యాడ్స్ రెగ్యులర్ స్టేటస్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిపై స్పాన్సర్డ్ అనేటువంటి లేబుల్ ఒకటి ఉంటుంది. దాని ద్వారా యూజర్లు వాటిని ఐడెంటిఫై కూడా చేయగలుగుతారు. వినియోగదారులు ప్రకటనను పదే చూడకూడదు అనుకుంటే వాళ్ళు ఆ ప్రకటనదారుడికి బ్లాక్ చేసుకునే అవకాశం కూడా ఉందని ఆ నివేదిక పేర్కొంటోంది. ఇక ఇందులోని సెకండ్ ఫీచర్ ప్రమోటెడ్ ఛానల్స్. ఏమిటి ప్రమోటెడ్ ఛానల్స్ అంటే ఇవి పబ్లిక్ ఛానల్స్ ఎక్కువ మందిని చేరుకోవడానికి సహాయపడుతూ ఉంటాయి. ఒక బిజినెస్ లేదా క్రియేటర్ తమ ఛానల్ ప్రమోట్ చేసినప్పుడు అది వాట్సాప్ ఛానల్ డైరెక్టరీలో హైలైట్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది ఎక్కువ మందికి చేరి ఫాలోవర్లను కూడా పెంచడంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ ప్రమోటెడ్ ఛానల్స్ కూడా స్పాన్సర్ ట్యాగ్ ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు ఇది ప్రమోషన్ కింద వాళ్ళు పబ్లిసిటీ చేసుకోవచ్చని తెలుసుకోవచ్చు. మరి దీనివల్ల ప్రైవసీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నో, బేఫికర్గా ఉండొచ్చు. ఎలా అంటే ఈ సరికొత్త ఫీచర్లు వినియోగదారు గోప్యతపై ఎటువంటి ప్రభావం చూపని కూడా వాట్సాప్ చెప్తోంది. వినియోగదారుల డేటా చాలా కేర్ఫుల్గా చాలా సెక్యూరిటీగా కూడా ఉంటుందని తెలియజేస్తోంది. బిజినెస్ అకౌంట్ లేదా ఛానల్తో ఇంటరాక్ట్ అయిన వినియోగదారులకు మాత్రమే మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఈ యాడ్స్ కనిపిస్తాయి. అలాగే మెరుగైన రిపోర్టింగ్ ఫీచర్ కూడా. ఈ కొత్త ఫీచర్లతో పాటు వాట్సాప్ బీటా వెర్షన్లో మరికొత్త టూల్ కూడా ప్రవేశపెట్టారు. దీని ద్వారా వినియోగదారులు తాము చూసిన ప్రకటనల క్లియర్ కట్గా ఒక రిపోర్ట్ను కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఎవరు ఆ యాడ్ ఇచ్చారు, ఆ యాడ్ ఇచ్చిన డేట్ ఏంటి, ఇలాంటి రెగ్యులర్ సమాచారం కూడా అందులో అందుబాటులో ఉంటుందన్నమాట. మొత్తం మీద చూస్తే వాట్సాప్ ఇప్పుడు బిజినెస్ ప్రమోషన్ కోసం దాని ప్లాట్ఫామ్ను మరింత మెరుగ్గా చేస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా వినియోగదారులకు సరికొత్త అనుభవాన్ని ఇస్తాయని చెబుతూ ఉన్నారు.